వెల్కమ్ టు ఐబీటీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కొల్లి గాయత్రి అనే దళిత యువతి ప్రేమ పేరుతో మోసానికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయత్రిని మాజీ సర్పంచ్ తరపట్ల ఆనందరావు, మాల మహానాడు నాయకుడు రవ్వ భూషణం పరామర్శించారు. మాల సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మరి నిన్న పెళ్లి పేరుతో హింసించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో మరి పెద్దల సమక్షంలో తేలకపోగా మరి స్టేషన్ ఎఫ్ఐఆర్ వేయించిన తర్వాత ఈ అమ్మాయి మనోభావాలు దెబ్బతిని నిన్నే సుసైడ్ చేసుకోవడానికి నిశ్చయించుకొని మరి ఏదైతే మరి పాయిజన్ తీసుకుందో ఇవాళ హాస్పిటల్కి వచ్చి మేము చూసిన తర్వాత అమ్మాయి 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే మోసం చేసిన అబ్బాయి ఏదైతే గెద్దాడు శేష్ కుమార్ ఉన్నాడో చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్ష పడే విధంగా ఇలాంటి వ్యక్తులు శిక్షించాలని చెప్పి మేము పోలీసు వారిని కోరడం. ప్రధానమైనది మరి ఏదైతే మా సామాజిక వర్గానికి చెందినటువంటి కొల్లు గాయత్రి ఉందో వారి యొక్క కుటుంబం పూర్తిగా వ్యవసాయ కూలి పనులు చేసుకుని బ్రతికే కుటుంబం. ఇందులో ఆడపిల్లల కుటుంబం అయినటువంటి ఈ పిల్ల గాయత్రి అనే అమ్మాయి మరి లాస్ట్ అమ్మాయి డిగ్రీ చదువుతూ మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు తప్పనిసరిగా మరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సేమ్ టైం మరి మొన్న ఏదైతే ఈ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అబ్బాయి తాలూకా మరి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి అయినటువంటి సచిన్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చి ఏదో ప్రాధాయపడేటప్పుడు ఇలాంటి విషయాల్ని మా దగ్గరికి తీసుకురావద్దు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని పంపించేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్న గాయత్రి హాస్పిటల్కి రాగానే ఈ కుటుంబాన్ని ఇందులో ఉన్న ఏదైతే ముద్దాయిలుగా ఉన్నటువంటి తండ్రి గాని వాళ్ళ పెదనాన్న గాని అబ్బాయిని గాని చట్టపరమైన చర్యలు తీసుకొని తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని చెప్పి ఈ రోజు మేము మీడియా ద్వారా ఈ దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ మరి ఇదే సేమ్ టైం మాకున్నటువంటి ఈ నియోజకవర్గం పెద్దలు సచిన్ గారు కానీ మరి సుభాష్ గారు కానీ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కానీ మరి కులాలని మతాలని చూడకుండా ఇలాంటి సంఘటనలు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మరి ఈ సమస్యపై ఉండి వెనువెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈ 2 సంవత్సరాల్లో మేము చూసాం. తప్పనిసరిగా అలాగే ఈ దళిత కుటుంబం ఏదైతే ఉందో ఆ దళిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తప్పనిసరిగా ఆదుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరడం. మరి రేపు ఆయన రాగానే మేము వెనువెంటనే మేమందరం కూడా దళిత సంఘాలు కోరడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జైపీఎల్ తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. అలాగే నా తోటి వచ్చిన మాల మహానాడు నాయకులకి కార్యకర్తలకి నా జైపీఎంలు. మొన్న 11వ తారీఖున ఏదైతే ఉందో గంగవరం మండలం గంగవరం గ్రామంలో కొల్లి గాయత్రి అనే అమ్మాయి ఒక బీసీ కులానికి చెందిన గెద్దాడ శేష్ కుమార్ అనే కుర్రోడు ప్రేమ పేరుతో ఆమెను వంచించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆమెను బలాత్కారంగా ఆ అమ్మాయిని అనుభవించి ఆమెని పెళ్లి చేసుకోవడానికి పెద్దల ద్వారా స్టేషన్లు అడిగించినా కానీ పెళ్లి చేసుకోనని నిర్భయంగా చెప్పి మీరు ఏ కేసు పెట్టుకున్నా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, కేసు పెట్టుకోండి, మేము ఏదన్నా చేసుకోగలమని దురుసుగా మాట్లాడటం, కులం పేరుతో దూషించటం, అసహ్యకరమైన పదజాలాలు వాడటం చేయటం వలన ఆ అమ్మాయి 11వ తారీఖుని పోలీస్ కేసు పెట్టిన తర్వాత నిన్న 14వ తారీఖుని సూసైడ్ అటెంప్ట్ చేసి మందు తాగడం జరిగింది. ఆవిడని నిన్న ఎటువంటి అంబులెన్స్లో తీసుకొచ్చి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆవిడని 48 గంటల పాటు అబ్జర్వేషన్లో పెట్టి చూడటం జరిగింది. ఈ విషయాన్ని గౌరవనీయులైన మంత్రివారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా గ్రామ పెద్దలు మా గ్రామంలో ఉన్న మొత్తం అంతా కలిసి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన వచ్చిన వెంటనే తగిన పరిష్కారం చేసి నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తాం, అమ్మాయి తరపున ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాం అని భరోసా ఇవ్వడంతో మేము ఆయన ఆశ్రయించి ఈ రోజు హాస్పిటల్కి సందర్శించడానికి వచ్చాం. అమ్మాయిని ఇంకా 48 గంటల అబ్జర్వేషన్ ఉంచాలన్నారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా బాగాలేనట్టు చెప్పారు. డాక్టర్ గారిని కూడా అనౌన్స్ చేసాం. కావున ఆవిడకి న్యాయం చేకూర్చి ఆవిడ కుటుంబంలో 4 అమ్మాయిలు, ఈవిడ లాస్ట్ ఆవిడ, వాళ్ళకి ఏ విధమైన జీవనోపాధి లేదు. కావున ఆవిడకి మెరుగైన వైద్యం చేయించి ఆ కుటుంబానికి గవర్నమెంట్ ద్వారా ఇవ్వాల్సిన ఏదైనా ఉద్యోగ సౌకర్యం కల్పిస్తే మంత్రివర్యులకి మా ఎస్సీ సంఘం నుంచి మాల మహానాడు నుంచి కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాం.